భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత స్పిన్ ద్వయమైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతంగా అదరగొట్టేస్తున్నారు. వరుస వికెట్లు తీస్తూ ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు నడ్డి విరగొట్టారు. అసలు జరిగిన విషయం ఏంటో చూద్దాం. తొలి టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కాగా ఇక ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుత ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే దాటించగలిగింది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ పడగొట్టి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. ఆ వెంటనే ఇంగ్లాండ్ జట్టు వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. ఇందులో అశ్విన్ 2 వికెట్లు తీగా జడేజా 1 వికెట్ పడగొట్టాడు. కాగా అశ్విన్ 2024లో తన మొదటి హోమ్ టెస్ట్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఎందుకంటే ఓపెనింగ్ టెస్ట్ మొదటి సెషన్‌లో ఇద్దరు ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు ప్రారంభ ఓవర్లలో బేస్ బాల్ క్రికెట్ ఆడుతూ వేగంగా పరుగులను రాబట్టగలిగింది. కానీ ఇక్కడ అశ్విన్, రవీంద్ర జడేజా ఎంట్రీలతో వాళ్ళిద్దరూ పరుగులకు బ్రేక్ వేశారు. అశ్విన్ వేసిన బంతి బెన్ డకెట్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరగ్గా 39 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొత్త ఆటగాడు ఓలీ పోప్ ఎక్కువసేపు నిలవలేదు. రవీంద్ర జడేజా అతన్ని ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. 40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన జాక్రాలేని అశ్విన్ ఇంగ్లాండ్‌కు మరో షాక్ ఇచ్చాడు. జాక్రాలని అవుట్ చేసేసి. ఈ క్రమంలో భారత హాఫ్ స్పిన్నర్స్ అద్భుతంగా వాళ్ళ స్పిన్ ద్వయంతో అదరగొట్టేస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.